కొట్టి ఉన్నాడు అనుకోండి, తక్కువ 2 చేతులు పెట్టి ప్రైజ్ లాగా చెప్తాడు. అన్న గమనించినారని వాడు పలకరిస్తాడు. అలా ఏదో వాడి మాటలు రావని వాడు పలకరిస్తాడు. ఆ రోడ్డు పోయే వాళ్ళని కూడా పలకరిస్తాడు. అది ఎవరి నైజం అంటే మా నాన్న నైజం. అది ఎవరినైనా పలకరించేవాడంట, ఎవరినైనా పలకరించేవాడు. అంటే ఇప్పుడు ఆ లక్షణము, ఆ గుణము ఏదైతే ఉన్నదో, ఆ బుద్ధి ఏదైతే ఉన్నదో, ఆ మేధస్సు ఏదైతే ఉన్నదో, ఆ యొక్క అది ఆ రక్తంలో అది పోలికగా మనకు కనిపిస్తుంది, పోలికగా. అయితే రూపాన్ని మనం చూసినప్పుడు పైన కనిపించేది ఇది దేవుని యొక్క స్వరూపం. అంటే మనిషిని దేవుడు చేసుకున్నప్పుడు స్వరూపంగా చేసుకున్నాడు, పోలికగా కూడా చేసుకున్నాడు. సో ఈ 2 విషయాల్లో ఆయన యొక్క సృష్టి మనం చూడొచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. మహిమై ఉన్నాడు, దేవుని పోలికై ఉన్నాడు, దేవుని మహిమై ఉన్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే మనిషిని తయారు చేసుకున్నాడో, ఆయన పోలికగా చేసుకున్నాడు, మహిమగా చేసుకున్నాడంట. అది కీర్తనల పుస్తకంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో 8వ వచనం, దేవదూతల కంటే మిమ్మల్ని కొంచెం తక్కువ వారిగా చేస్తుంది, కానీ మహిమా ప్రభావములకు ధరింపచేసి ఉన్నానంటాడు. భూమి అంతటిలో ఇంకా ఎందుకు చేసుకున్నాడంటే, చివరి పాయింట్ గా భూమి అంతటి పైన ఆధిపత్యాన్ని ఇచ్చాడంట, అధికారాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్దేశం అంటే చేసుకున్న విధానం, కలిగి ఉన్న ప్రణాళిక. ఇప్పుడు ఆయన ఉద్దేశం అసలు మెయిన్ దేనికి అని అంటే, ఒకప్పుడు లూసిఫర్ పరిపాలించాడు భూమి అంతటిని. ఇప్పుడు ఎవరు పరిపాలించాలి అని అంటే, మనిషి పరిపాలించాలి భూమి అంతా.